గుడ్ ఈవినింగ్ అందరికీ. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు టీఎంఆర్ న్యూస్. ఇక అసలు అంశం ఏంటంటే, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళను తిట్టడం, ఎవరు ఫేమస్ అయితే వాళ్ళను నిజంగా ఫేమస్ ఉన్న వ్యక్తులను పెట్టి టార్గెట్ చేయడం, ఇలాంటి మనం పని చేయకుండా ఎలా ఫేమస్ కావాలి అనే ఒక పరిస్థితిలో, ఒక అగమ్య గోచరం పరిస్థితిలో యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూ ఉన్నాడు. అతను ఎవరో కాదు, మీకు చూపిస్తా. అతను ఏం చేస్తూ ఉన్నాడంటే, తెలంగాణలో ఉన్న ఫేమస్ అయిన వ్యక్తులను కాకుండా ఇప్పుడు సినీ స్టార్ అంటే ఇప్పుడు ప్రస్తుత రాజకీయంలో రాజకీయ అరంగేట్రం చేసిన పవన్ కళ్యాణ్ను ఎటుపడితే దూషిస్తూ ఉన్నాడు. అసలు ఏమంటాడు? అసలు పవన్ కళ్యాణ్ అన్న మరి నిజంగా తెలంగాణ పట్ల పవన్ కళ్యాణ్ ఏం నోరు జారిండు? పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఇతనిపై తీవ్రంగా అసలు పెను దుమారం రేగుతూ ఉన్నది ఈయన మాటలు. నిజంగా ఏంది మరి ఈయన మాట్లాడింది ఏంది, ఈయన కథ ఏంది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ వీడియో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో తప్పకుండా షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. తగిన గుణపాఠం చెప్తారని నేను అనుకుంటా ఉన్నా. ఇటువంటి వారికి ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేసి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఆంధ్రలోనే కాదు తెలంగాణలో కూడా చాలా మట్టుకున్నారు. తెలంగాణలో కూడా అసలు పవన్ కళ్యాణ్ అసలు ముందుగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ తెలంగాణ పైన ఏం నోరు జారింది అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో కింద తెలియజేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. ఇగో ఇతనే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఈ చిలక ప్రవీణ్ అనవసరంగా మన తీన్మార్ మల్లన్న పైన కాకుండా తీన్మార్ మల్లన్నను అలాగే పవన్ కళ్యాణ్ను టార్గెట్ చేసి, ఇప్పుడు గతంలో తీన్మార్ మల్లన్న గురించే ఛానల్ పెట్టుకున్నాడని చాలామందికి తెలుసు. అక్కడ కింద కామెంట్స్ కూడా చూస్తూ ఉన్నాం. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా 4 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ అనవసరంగా నోరు బారేసుకుంటా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ ఎంత మాట అన్నాడంటే, నువ్వు ఎవరికి పుట్టినవు రా అని కూడా అననట్టు చెప్తా ఉన్నాడు. అదే అసలు విషయం ఏంది? నిజంగా పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల నోరు జారిండా, తెలంగాణని మనం విమర్శించిండా అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి లాస్ట్ వరకు చూడండి వీడియో. ఇలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం మనకు ఉన్నది. దయచేసి లాస్ట్ వరకు చూసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒకసారి వీడియోలోకి వెళ్దాం. వీడియో పంపినవా చంద్రబాబు? పవన్ కళ్యాణ్ అన్న వీడియో. పవన్ కళ్యాణ్ నేను ఏమన్నాడంటే, మన మాట అయినా పవన్ కళ్యాణ్ రావయ్యా రా 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 నువ్వు రావాలి, మా రాష్ట్రానికి రావాలి అని బతిలాడుతానమాట. ఎందులో ఉంది ఏది తెలంగాణ ప్రజలు? ఈయన చెప్పేది ఏంటంటే మనం అని అంటా ఉన్నాడు, కానీ మనం కాదు. అక్కడ ఏది పవన్ కళ్యాణ్ అభిమానులు, నువ్వు అన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇక్కడ కొండగట్టుకు వచ్చింది కదా పవన్ కళ్యాణ్. కొండగట్టుకు వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద ఎత్తున ఉంటారు ఎక్కడికైనా. కానీ పవన్ కళ్యాణ్ అభిమానులు అంటే రాజకీయంగానే కాదు, సినీ ఇండస్ట్రీలో చాలా మటుకు తక్కువ సినిమాలు చేసినా కానీ ఎక్కువ అభిమానం సొంతం చేసుకున్నదంటే అది పవన్ కళ్యాణ్కే సొంతం. అది అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఇక్కడ కొండగట్టుకు వచ్చిన రోజు అయితే పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నారంటే, అన్నా నువ్వు వాస్తవానికి అసలు తెలంగాణను ఎందుకు విడిచిపెట్టిపోయినావన్నా, నిజంగా ఇక్కడ పోటీ చేస్తే బాగుండని అంటే అనుండవచ్చు. తప్పేముంది? ఇప్పుడు కేసీఆర్ పోయి అక్కడ మహారాష్ట్రలో పోటీ చేస్తే తప్పులేంది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పోటీ చేస్తే తప్పులేంది? అధికారంలో ఉండి తెలంగాణ ప్రజల సొమ్ము అప్పనంగా అక్కడ చెక్కుల రూపకంలో వివిధ రాష్ట్రాల రైతులకు అప్పచెప్తే తప్పులేంది? ఇక్కడ పవన్ కళ్యాణ్ పక్క రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆంధ్రలో పోటీ చేయడం అని అభిమానులు అడిగి ఉండవచ్చు. తప్పేమున్నదల్లా? ఆ విషయానికి మనమాట బతిలాడుతున్నమాట. ఈ లెవెల్ తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని మనమాట బదలాడుతున్నమాట. పవన్ కళ్యాణ్ ఇక్కడికి రమ్మని అంటా ఉన్నాడు. సరే, పవన్ కళ్యాణ్ మరి ఏం నోరు జారిన అంతగానం తెలంగాణ ప్రజలపైన? తెలంగాణ ప్రజలను అంత దూషించిన అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం. ఇక చూడు రాయా, అంత పాపులర్ వ్యక్తిని పట్టుకొని, అంత పేరున్న వ్యక్తిని పట్టుకొని పవన్ కళ్యాణ్ అంటే వాడిని పిలిచినమాట అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన బల్పు చూడు, ఈయన కథ చూడు. ఒక వ్యక్తిని అసలు పవన్ కళ్యాణ్ను విమర్శించే స్థాయి ఇతనికి ఉన్నదా? ఈ వ్యక్తికి పవన్ కళ్యాణ్ విమర్శించే స్థాయి ఉన్నదా? ఒకసారి నేను న్యూస్ ఛానల్ చూస్తే సర్వం బూతులే ఉంటాయి. అసలు కంటెంట్ లేని విధంగా వీడియోలు చేస్తూ ఉంటాడు. చూడు వీళ్ళ ఆటలు ఎట్లున్నాయో. అసలు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు? వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడిండు? తెలంగాణకు పోతే ఒకటే అంశం తెరపైకి వస్తూ ఉన్నది అని మాట్లాడిండు. ఒకసారి ఆ పవన్ కళ్యాణ్ మాటలనే విను మీరు. ఈయన చెప్పే మాటలు అవి, నేనేం కల్పితాలు కాదు, ఈయన చెప్పిన మాటలే. ఎంత కోపం రావాలి ఇట్లా మాట్లాడతా అంటే. పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమన్నారు? అన్నా నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు అన్నారు. అలా తప్పేముంది?
ఇప్పుడు రాజకీయంలో దిగి నిజంగా జనసేన పార్టీ ఇప్పుడు గతంలో కూడా టీడీపీ పార్టీ ఇక్కడ లేదా, తెలంగాణ వచ్చిన కొత్తలో టీడీపీ పార్టీ ఇక్కడ లేదా, లేకపోతే నిజంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం, తెలంగాణ సాయుధ పోరాటం కోసం, తెలంగాణ కోసమే ప్రత్యేకంగా తెలంగాణను తీసుకురావడం కోసమే నేను టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసినాను పెట్టి తెలంగాణ ప్రజల సొమ్మును అటు మహారాష్ట్రలో ఇటు ఆంధ్రప్రదేశ్లో నిజంగా పంచిన దాఖలాలు లేవా? ఈ సభలను పెట్టిన ఇప్పుడు మహారాష్ట్రలో సభలు నిర్వహించిన ఎవరి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము కాదా? పవన్ కళ్యాణ్ అడగడంలో తప్పేముంది? అభిమానులు అడిగితే అడిగి ఉండవచ్చు, అలా తప్పేమున్నది? అడిగితే పెద్ద తప్ప నేరం ఏమన్నది? పవన్ కళ్యాణ్ అభిమానులు అనేది కోరుకోవడము, అన్న నువ్వు నిజంగా తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళిపోయినామని అడగడంలో తప్పు నేరం అదేమన్నా? తెలంగాణ ఇస్తే వారం రోజులు ఉపవాసం ఉన్న నేను కటిక చీకట్లో పడినా, మా ఇంట్లో ఎవరికి తెలియదు, ఒక మూలకు పోయి పడినా, నేను ఏడ్చినా. మరి వీళ్ళ అయ్యది ఉన్నదో ఇక్కడ అతిపాత్రులు, లేకపోతే వీళ్ళ ఇంకెవరైనా ఉన్నాడు? ఇక చూడు వినపాల్పు, తెలంగాణ ఇస్తే ఇద్దరు అన్నములు విడగొట్టిండు, ఇద్దరు అన్నములు విడిపోయినట్టు అనిపిస్తా ఉన్నది, చాలా బాధాకరంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నాడు. దాన్ని వక్రీకరించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడంటే ఈయన అయ్యేది ఉన్నదో ఈయన అవ్వదు ఉన్నదో అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇలాంటి భాష అంటే ఒక అంత వ్యక్తిని పట్టుకొని, అంత పెద్ద మనిషిని పట్టుకొని ఈడు మాట్లాడే మాటలు ఏంది అది ఒకసారి వినండి, మీరు పూర్తి స్థాయిలో విందాం. ఇంకొకసారి దయచేసి ఈ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో పెద్ద ఎత్తున వీడియోని షేర్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. దయచేసి ఇది పవన్ కళ్యాణ్ దాకా పోయేదాకా వీడియోను షేర్ చేయండి. వీళ్ళని చూడంగానే ఒక బాధ గుర్తుకొస్తుంది. నువ్వు అబ్బోనివా అయ్యోనివా పాడుతున్నా చూడు, అబ్బోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణ తోటి పాదోనివా, ఈ పాట గుర్తుకొస్తుంది. ఎవరికి పుట్టినోడరా మీరు అంతా నాకు అర్థం కాదు. ఇక చూడరే, పవన్ కళ్యాణ్ పట్టుకొని ఎవరికి పుట్టినవరా నువ్వు అని మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత బలుపినికి, ఎంత అహంకారం! అసలు పవన్ కళ్యాణ్ అన్నది ఏమున్నది? అందులో ఏమైనా తప్పు మాట్లాడిందా? అభిమానులు పవన్ కళ్యాణ్ ఏం అడిగారు? అన్న నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయినావు అన్నాడు. అంత పెద్ద అందులో అర్థం తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? అలా పెద్ద భూత అదేమన్నా? ఇక్కడి నుంచి వెళ్ళి తెలంగాణ నుంచి ఆంధ్రాకి ఎందుకు వెళ్ళిపోయినావన్నా అని అడగడంలో తప్పు అలా పెద్ద భూత అదేమన్నా? భూత పదమా? ఎవరికి పుట్టినవరా నువ్వు అని మాట్లాడతాను. ఒక వ్యక్తిని పట్టుకొని డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్లో, సరే డిప్యూటీ సీఎం అంత రాజకీయం పక్కన పెడితే, సరే రాజకీయ పరంగా ఆంధ్ర తెలంగాణ విషయం పక్కన పెడితే, అంత పాపులర్ వ్యక్తిని, అంత పేరున్న వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎవరికి పుట్టినవరా నువ్వు అంటావా? ఎంత బల్బు కాకపోతే ఇది అంటే అని అనాల్సి వస్తుంది అంటాడు. నోరుతో అన్నాడు అని మళ్ళీ అనాల్సి వస్తుంది అంటాడు. ఎవరికి పుట్టినవరా నువ్వు అంటారా ఒక వ్యక్తిని? అట్లా సంస్కారం ఉన్నదా కొంచెమన్నా? తెలంగాణకు మీకేమైనా పేరుబంధం ఉన్నదా? తెలంగాణకు మీకేమైనా పరబంధం ఉన్నది? అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటల్లో ఇంత అర్థం ఉంటుందా? ఇప్పుడు అన్న నువ్వు ఇక్కడ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వెళ్ళిపోయినావు అభిమానులు అడుగుతున్నారు అన్న మాటలో ఇంత అర్థం ఉన్నదా? ఇంత పెడార్థం ఉన్నదా? ఎక్కడన్నా మీరు విన్నారా? ఇప్పుడు నేను వినిపించిన దాన్ని మీరు విన్నారా? ఎక్కడన్నా ఉన్నది ఇంత పెడార్థం? ఎంత ఇజ్జతొక్క మాటలు మాట్లాడతాను. ఒక్కొక్కరు పోరాటాలు కడితే 1300 మంది పోరాటాలు కడితే ఏనాడన్న పవన్ కళ్యాణ్ మాట్లాడు తెలంగాణ ఉద్యమంలో ఒక్కడన్నా జై తెలంగాణ అన్నారా? ఇగో ఈ సోయిలేనోడు 1300 విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఒక్కరోజైనా పవన్ కళ్యాణ్ మాట్లాడినా అని చెప్తున్నావు కదా. 9.5 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ సాయుధ పోరాటం కోసమే, నిజంగా తెలంగాణ ఏర్పడడం కోసమే మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఉద్యమ పార్టీ తెలంగాణ అని చెప్పిన తెలంగాణ ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అప్పుడు చెప్పుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీ అని చెప్పుకున్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీ, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఏ రోజన్నా 1200 విద్యార్థులు బలిదానం చేసుకుంటే వాళ్ళ తల్లిదండ్రులను తీసుకొచ్చి పెద్ద కిరీటం ఏమైనా పెట్టిందా? లేకపోతే కనీసం శ్రీకాంతాచారి అక్కడ తల్లికి కనీసం ఒక చిన్న ఎమ్మెల్సీ పదవి కూడా ఇవ్వలేకపోయింది. అలాంటి పరిస్థితిలో నువ్వు ఎప్పుడైనా కేసీఆర్ను ప్రశ్నించినవా? అలాంటి పరిస్థితిలో నువ్వు కేసీఆర్ని ఎప్పుడైనా ప్రశ్నించినవా? మా విద్యార్థులు బలిదానం చేసుకుంటే నువ్వు పీఠం ఎక్కినావు, అధికారం ఎక్కినావు, నీకు ఎంత అహంకారం కాకపోతే విద్యార్థులను ఏ రోజు కూడా లెక్క చేయాలని నువ్వు ఎప్పుడైనా అడిగినవా? తెలంగాణ విద్యార్థులు 1200 మంది బలిదానం చేసుకుంటే శ్రీకాంతాచారి తన ఒంటిపైన కిరోసిన్ వేసుకొని అంటుపెట్టుకుంటే ఏ రోజున అడిగినవా నువ్వు? నిజంగా తెలంగాణలో పోరాటం చేసిండు, నిజంగా ఒక బలిదానం చేసుకున్నాడు. తన తల్లికి కనీసం ఏదైనా ఒక పదవి ఇవ్వాలని ఏ రోజన్నా నీ ముఖంకి అడిగినవా? కేసీఆర్ని అడిగినవా ఏ రోజన్నా? సిగ్గుండాలా మాటలు మాట్లాడడానికి? నువ్వు సినిమా యాక్టర్ అయితే సినిమా యాక్టర్ కావచ్చు, కారణలేదు. నీ మీద మాకు కూడా అభిమానం ఉండే. పవన్ కళ్యాణ్ కొంత విప్లవ భావజాలాలు ఉంటాయి. చెగివేరు లాంటి మహావీరుణ్ణి పూర్తిగా తీసుకున్నాడు. మరి చెగువేర నీలెక్కనే మూలకపోయి పన్నాడా? చెగువేర నీలెక్కనే మూలకపోయి పన్నాడా అంటాడు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాలు పక్కకెడితే ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు తన ఆదాయం.
ఒక రోజుకు 2 కోట్ల రూపాయలు. అసలు ఆయనకు రాజకీయం అవసరమే లేదు. దాదాపు ఒక రోజుకే 2 కోట్ల రూపాయలు, 2 కోట్ల రూపాయలు విడిచిపెట్టి అటు సినిమాలు చేసుకుంటా, అంటే అటు సినిమాలు చేసుకుంటా తన సొంత ఖర్చులతోని రాజకీయాన్ని, ఇప్పుడు రాజకీయ పార్టీ పెట్టినాక 10 సంవత్సరాలు అధికారంలోకి రాకుండా కానీ రాజకీయ పార్టీని నడిపించిండు సొంత డబ్బులతోని. అంటే అర్థం చేసుకోండి, పేపర్లో ఏదైనా పేపర్లో ఒక పేదోడు గురించి వస్తే కంపల్సరిగా అలా పిఏకు ఎవరికో చెప్పి తన డీటెయిల్స్ తెలుసుకుని సహాయం చేసే వ్యక్తి, అటువంటి గొప్ప గుణమైన వ్యక్తి పవన్ కళ్యాణ్. నువ్వు అరా మాట్లాడేది పవన్ కళ్యాణ్ గురించి? సిగ్గునాదరా అసలు నీకు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా? యూజ్లెస్ ఫెలో. ఫేమస్ అయిన వ్యక్తులను, పేరున్న వ్యక్తులను తిట్టడానికి, ఫేమస్ కావడానికి పేరున్న వ్యక్తులను తిడుతున్నావు. నువ్వు కూడా మాట్లాడుతున్నావు పవన్ కళ్యాణ్ గురించి. రోజుకు 2 కోట్ల రూపాయలు ఇక్కడ, రోజు 2 కోట్ల రూపాయలు విడిచిపెట్టి అంటే సినిమాలు చేసుకుంటూ, అలాగే ప్రజలకు నిత్యం తన సొంత డబ్బులతోని ప్రజాసేవ చేస్తున్నాడు. అటువంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఎవరిని కుట్టేవారు అంటావా? నువ్వు నువ్వు మాట్లాడేటి అనేక దేశాలకు స్వతంత్రం కోసం కొట్లాడి, మరి తెలంగాణ ఉద్యమం కూడా మాకు స్వతంత్రం కోసమే కదా, తెలంగాణ స్వతంత్రం కోసమే కదా పోరాటం జరిగింది. స్వాతంత్రం వచ్చి ఎవరి పాలైందిరా తెలంగాణ? ఎప్పుడైనా అడిగినావా? స్వాతంత్రం వచ్చి 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకుంటే ఏ రోజన్నా 1200 మంది విద్యార్థులకు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు పిలిపించి కూర్చుండబెట్టి మాట్లాడినారా కేసీఆర్? ఎప్పుడైనా అడిగినావు ఎప్పుడైనా ఆ విషయం? శ్రీకాంతచారి తల్లికి ఎందుకు పదవి రాలి ఎన్ని రోజులు అని అడిగినావు ఎప్పుడైనా? కేవలం అవసరాలకే పిలిపించి అక్కడ ఇంటికాడ దించిపోతున్నాను, ఎందుకు దించిపోతున్నావు అని అట్లా అడిగినావా? తెలంగాణ ఉద్యమ సమయంలో రాళ్ళు రువ్వినోనికి ఎమ్మెల్సీ పదవి ఎందుకు ఇచ్చినామని అడిగినావు ఎప్పుడైనా అడిగినవారా? నీకు సోయం నాదిరా? ఎందుకు మూలం మరి నీ యొక్క క్యూబాలో వాళ్ళే క్యూబా నుండి అనేక రాజ్యాలకు తిరిగింది, అనేక సమస్యల మీద కొట్లాడింది. క్యూబా నుండి అనేక రాజ్యాలకు వీడు మాట్లాడిన మాటలు ఏంటున్నా, క్యూబా నుంచి అనేక రాజ్యాలకు తిరిగి రాజ్యాధికారం కోసం కొట్లాడిని అన్నాడు కదా. పక్కనున్న పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడితే తప్పేముందిరా భూషుడికి? తప్ప అది పెద్ద తప్ప ఎన్నేరమా? ఇప్పుడు క్యూబా నుండి చెగువేరను ఇన్స్పిరేషన్గా తీసుకున్నావు కదా, క్యూబా నుండి అనేక రాజ్యాలకు తిరిగి రాజ్యాధికారం కోసం కొట్లాడినా ఉంటాం. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడితే తప్పేముంది? అభిమానులు లేరు ఇక్కడ? అభిమానులు ఉన్నారా లేరా పవన్ కళ్యాణ్కు? తెలంగాణ గురించి మాట్లాడే అర్హత లేదా? అంటే రాజకీయం చేస్తా అని అన్నాడా, లేకపోతే తెలంగాణ ప్రజలకు నిజంగానే వచ్చి రాజకీయం చేస్తే ఇక్కడ సీఎం ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పిండా ఎప్పుడన్నా? అంటే క్యూబాలో ఉన్న వివిధ రాజ్యాలకు తిరిగి రాజ్యాధికారం తెచ్చినట్టుగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడితే తప్పున్నదా? కొంచెమైనా సెన్స్ ఉన్నదా నువ్వు మాట్లాడితే? అనేక దేశాలకు కొట్లాడింది ఆయన, క్యూబా కోసం కొట్లాడారు, అనేక చిన్న చిన్న దేశాల కోసం స్వతంత్ర. వీడు ఒక క్యూబా కోసం కొట్లాడలేదట. ఎవరు? చెగువీరా. అనేక దేశాల కోసం కొట్లాడిన అంటాడు. దేశాల కోసం కొట్లాడిన క్యూబాను ఇన్స్పిరేషన్గా తీసుకున్నామని మాట్లాడినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న పవన్ కళ్యాణ్ తెలంగాణ గురించి మాట్లాడితే తప్పున్నదా? నువ్వు చెప్పిన లెక్క ప్రకారమే సెన్స్ ఉన్న అదరా మాట్లాడితే ఏమన్నా? అసలు న్యూస్ చేసినప్పుడు కనీసం అవగాహన ఉండి చేస్తావా, లేక చేస్తావా? ఏదో ఒకటి వైరల్ కావాలని మన చిలక ప్రవీణ్ అంటే నిజంగా ఒక పేరు పొందాలని చేస్తావా? పేరు రావాలి, సోషల్ మీడియాలో వైరల్ కావాలని చేస్తావా? బిడ్డ నీకు దేహశుద్ధి యాత్ర కంపల్సరీ నేను చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ అభిమానులు ఎక్కడున్నా కానీ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి దయచేసి. నేను చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయాలి. ఈయన మాటలు, ఈయన అహంకారం మాటలు, ఈయన కళ్ళు నెత్తికెక్కి మాట్లాడుతూ ఉన్నాడు వీడు అహంకారంతో. ఈయనకి బుద్ధి చెప్పాలి, తగిన బుద్ధి చెప్పాలి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. తెలంగాణ కింద ఒకటి తెలంగాణకు వెళ్తే ఒకటే అడుగుతా ఉన్నారు, అన్న నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయామని పవన్ కళ్యాణ్ అంటా ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు అంటా ఉన్నారు. అంటే పవన్ కళ్యాణ్ అభిమానులు ఇప్పుడు ఇక్కడ ఏది కొండగట్టు దైవస్థానానికి, ఇప్పుడు దేవస్థానానికి వచ్చినప్పుడు, అక్కడ దైవ దర్శనానికి వచ్చినప్పుడు అడిగి ఉన్నారు కావచ్చు, తప్పేముంది కదా. పవన్ కళ్యాణ్ వస్తే కొన్ని వేల అభిమానులు, పార్టీ ఇక్కడ జనసేన పార్టీ లేకున్నా కానీ, జనసేన పార్టీ ఉన్నా ఎక్కడ కూడా పోటీ చేయకున్నా కానీ కొన్ని వేల మంది అభిమానులు తెలంగాణలో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు. తప్పేమున్నది అలా అని? ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు కాదు కదా, సినీ ఇండస్ట్రీలో ఉండి వేల అభిమానం, లక్షల మంది అభిమానులు, కొన్ని కోట్ల మంది అభిమానులను తయారు చేసుకున్నాడు కదా, తప్పేమున్నది అలా? ఇంకేం బల్పు మాటలు చూడుర్రి. ఏమంటాడు ఒక్కసారి ఇనురి. ఇగో ఇదే మిమ్మల్ని పవన్ కళ్యాణ్ అభిమానులారా, ఎవడే అన్నది వన్ చెమడలు తీస్తా అంటాడు వీడు. చెమడలు తీస్తాడట పవన్ కళ్యాణ్ అభిమానులు తెలంగాణ ఉన్నోళ్ళు.
గాలి ఎర్రి పోరగాలు కొంతమంది చూడగానే నిన్ను కూరగాయలు వచ్చినట్టు రాజకీయంలోని ఎర్రి పోరగాలు ఎగరవచ్చు కానీ తెలివి ఉన్నాడు కూడా నువ్వు ఎందుకు పోయినా అని అడిగాడు. చెప్తాను సరదా చెప్తాను. పిఠాపురం వదిలి ఎక్కడ వెళ్తాను, తల్లిని వదులుకొని మైలు ఇది తల్లిని వదులుకొని పోతానా నేను. తెలివి ఉన్నోడు ఎవడు పవన్ కళ్యాణ్ అభిమానులు తెలివి లేదట. తెలివి ఉన్నోడు ఎవడు పవన్ కళ్యాణ్ అభిమానం అసలు ఎవడు అడగాడట. తెలివి ఉన్నోడు ఎవడు పవన్ కళ్యాణ్ ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఏమో అని అడగాడట. తెలివి ఉన్నోడు పవన్ కళ్యాణ్ అభిమానం కాదట. అసలు ఎర్రి పోరగాన్లు పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమంటున్నా అంటే ఆ ఎర్రి పోరగాన్లు అంటా ఉన్నాడు. ఇంకొక మాట అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఏమంటా ఉన్నాడు అంటే కన్నతల్లి అంటే పిఠాపురం నిడిచిపెట్టి నేను వెళ్ళా అని చెప్తా ఉన్నాడు కదా. ఈయన బల్పు మాటలతో ఏమంటాడో ఒకసారి మీరే వినండి. పిఠాపురం నాకు తల్లి కాదు అంటాను అన్నట్టు. పిఠాపురం నాకు తల్లి కాదు, తల్లి విడిచిపెట్టి పోను. మరి తెలంగాణ ఏంటిది? తెలంగాణ నాకు పెళ్ళం అనలేదు, తెలంగాణ నాకు పెళ్ళము అని అనలేదు. ఇక చూడురే, పిఠాపురం నాకు తల్లి లాంటిది, నేను ఇడిచిపెట్టి పోను ఎట్లా వెళ్తా అని పవన్ కళ్యాణ్ అంటే ఇంకా నయ్యం తెలంగాణ పెళ్ళం అనలే అంటాడు. వీని బల్పు మాటలు చూడు, ఎంత బల్పు ఉంటే ఎంత అహంకారం ఉంటే ఒక వ్యక్తిని పట్టుకొని ఒక డిప్యూటీ సీఎంని పట్టుకొని సరే రాజకీయం పక్కన పెడితే విషయం పెడితే ఒక పాపులర్ వ్యక్తిని పట్టుకొని ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు. నిజంగా పవన్ కళ్యాణ్ మాట్లాడిన దానిలో అంత పిడార్థం ఉన్నదా, అపార్థం ఉన్నదా? నిజంగా ఎంత మాట్లాడి ఇప్పుడు కన్నతల్లి లాంటి పిఠాపురంలో గెలిచినా కాబట్టి కన్నతల్లి ఎవరైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు తెలంగాణలో గెలిచిన వ్యక్తులు ఎక్కడ అసెంబ్లీలో సొంత అసెంబ్లీ స్థానంలో గెలిచిన వ్యక్తులు ఎవరైనా కన్నతల్లిని విడిచిపెట్టినట్టు నాకు అనిపిస్తూ ఉన్నది అంటారు. తప్పేమున్నది అలా? కానీ నువ్వు తెలంగాణను పట్టుకొని ఇంకా పెళ్ళమనలేదంటవా అనుకున్నా. కానీ ఇలాంటి బల్బు మాట్లాడు నువ్వు మాట్లాడేది. బిడ్డ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. దయచేసి నేను చెప్తా ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో ఈ వీడియోను పెద్ద ఎత్తున షేర్ చేయండి. దయచేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి దూలాయేశ్వరరావులకు నిజంగా దూలగాలకు ఇలా నోటి దూలగాలకు బుద్ధి రావాలంటే దయచేసి ఈ వీడియోను ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే పెద్ద ఎత్తున అసలు పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతమంది ఉన్నారో నేను చూస్తా. ఈరోజు పవన్ కళ్యాణ్ అభిమానులను ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి ఒకసారి. పవన్ కళ్యాణ్ నువ్వు ఏమో అనుకుంటావు తెలంగాణలో సంగతి తెలియదు. తెలంగాణ కింద ఒకటి తల్లిని వదులుకొని మైలుపోతాం. మేము అదే అంటాం పవన్ కళ్యాణ్, ఆంధ్రలో రాజకీయం చేసుకో. నువ్వు బీజేపీకి టీడీపీకి మధ్య కుదిర్చిన ఓ పొత్తు బాగానే ఉన్నది, మేము ఏమంటలేము. నీ రాజకీయం నువ్వు చేసుకో. కానీ ఇక్కడ వచ్చి ఏళ్ళు పెట్టినావు అనుకో తెలంగాణలో నీకు సుక్కలు చూపించకపోతే అడుగు మా తెలంగాణ. పిఠాపురం నా తల్లిని విడిచిపెట్టి పోతా అంటున్నావు కదా, తల్లి దగ్గరనే ఉంది. వీడికి వచ్చి ఇది చిన్నతల్లి నాకు తెలంగాణ, ఈ చిన్నతల్లి దగ్గర కూడా కాసేపు ఉంటా అంటే నిజంగా నీకేమనుకుంటాను నువ్వు తెలంగాణ సంగతి. ఆల్రెడీ జగన్నే ఉరికిచ్చినాం, మానుకోటలో రాళ్లతో ఉరికిచ్చినాం. రాజశేఖర్ ఇక చూడురే ఏమంటుండంటే చిన్న తల్లి తెలంగాణ. ఇప్పుడు మన ఇంతకుముందేమో ఇంకా నయ్యం తెలంగాణను పెళ్ళం అనలేదు అన్నాడు. మళ్ళీ ఇప్పుడేమో ఇంకా తెలంగాణను చిన్న తల్లి అనలేదు. ఈ నోటికి వచ్చిన మాటలు ఏ మాట అత్త నోటికి వచ్చింది అది మాట్లాడుతూ ఉన్నాడు. జగన్ అట్ట ఉరికిచ్చిరట వీళ్ళు. సీఎం కేసీఆర్ రాయలసీమకు పోయి రోజా ఇంటికి పోయి రాయలసీమను రత్నాల చేస్తా అని చేపల కూర తిని చెప్పొచ్చినప్పుడు ఎక్కడ పన్నవరను, ఏ పొక్కల పన్నవును? ప్రమాణ స్వీకారానికి రేవంత్ మన జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి ఇక్కడ కేసీఆర్ పోలేదా? లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు ఓపెనింగ్కు జగన్ రప్పియలేదా? ఏడవన్నవరా? ఇప్పుడు తెలంగాణ ఆంధ్రాకి వచ్చినప్పుడు ఎక్కడ ఆంధ్రోళ్ళు తెలంగాణకి వచ్చినప్పుడు ఎక్కడున్నావు? సీఎం కేసీఆర్ చేసినప్పుడు దోస్తానే చేసినప్పుడు ఎక్కడున్నావు నువ్వు? ఇప్పుడు లేవా? తెలంగాణ లేవా? అప్పుడు 1200 మంది విద్యార్థులు బలిదానం చేసుకున్నప్పుడు అలా విద్యార్థుల కనీసం కుటుంబాలను పట్టించుకున్నప్పుడు తెలంగాణ లేవా? నిద్రపోతున్నావు రోజు? కళ్ళకు గంతలు కట్టుకొని నిద్రపోతున్నావు ఇట్లా? పవన్ కళ్యాణ్ నిజంగా అంత ఇప్పుడు అంతా ఎట్లా అంటే నీకు రాజకీయంలో ఇప్పుడు తెలంగాణలో వచ్చి రాజకీయం చేసి నేను సీఎంని అయితే ముఖ్యమంత్రి అయితే అని చెప్తా ఉన్నాడు నీకు. ఇప్పుడు తెలంగాణలో ఉండి తెలంగాణ ప్రజల సొమ్మును నిజంగా ఇటు తీసుకుపోయి మహారాష్ట్రలో కానీ అటు ఆంధ్రప్రదేశ్లో కానీ విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంటే ఏ పొక్కలు దాక్కున్నారు నువ్వు? తెలంగాణ ప్రజల సొమ్ము ట్యాక్సుల రూపకంలో ప్రతి పేదోడు కట్టిన పైసలను డబ్బులను తీసుకుపోయి చెక్కులు అటు రైతులకు అప్పచెప్తా ఉంటే బయట రాష్ట్రాలలో ఇంకా ఇక్కడ కాదు, ఇక్కడ రైతులను పట్టించుకోకుండా బయట రాష్ట్రాలలో చెక్కులు బట్టి నేను దేశ రాజకీయాలు వెళ్తా అన్నప్పుడు తెలంగాణ ప్రజల సొమ్ముతో దేశ రాజకీయాలు వెళ్తా అన్న కేసీఆర్ చెప్తే నువ్వు ఏ పొక్కల వండుకొని దాక్కున్నావురా? సోయి ఉన్నదా నీకేమన్నప్పుడు? దయచేసి నేను చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ అభిమానులు ఎవరైతే ఉంటారో ఇష్టం ఉన్న మాట మాట్లాడుతూ ఉన్నాడు. మీకు బుద్ధి రావాలంటే ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. ఇంకా అసలు ఏం మాట్లాడతాడో ఒకసారి విందాం. రెడ్డి లాంటి ఒక మహానేత కొడుకుకే సుక్కలు చూపించినాం, నీకు సుక్కలు చూపించడం పెద్ద విషయమే కాదు. కాబట్టి అన్ని మలుసుకొని సపరేట్ ఉండరు. మీ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ
కథలు పడతా అంటే మీ ఇష్టం ఉన్నట్టు రాజకీయం చేస్తా అంటే ఊరుకుంటామంటే ఊరుకోం. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్నారు. అయ్యో అరే బాబు ఇది మన తెలంగాణ రాష్ట్రం. పవన్ కళ్యాణ్ పిచ్చిలో ఉండి పవన్ అన్న అని పిచ్చి పిచ్చి ఆకుర్రి. ఆంధ్రుడి పెత్తనం ఎందుకురా బాబు ఇక్కడ తెలంగాణలో? ఆంధ్ర నాయకులు అది అసలు ఆంధ్ర పెత్తనం ఏంది, తెలంగాణ పెత్తనం ఏంది, నీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టడం ఏంది, అసలు ఈ విషయం ఏంది? తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్ రెచ్చగొట్టేది మధ్యలో అసలు ఎందుకు వచ్చింది? కేసీఆర్కు నీకు పోలిక. అసలు కేసీఆర్ ఎట్లా నడుస్తున్నాడో నువ్వు అయిన అడుగులు అక్కడక్కడ ఎత్తున్నట్టు నువ్వు. ఏంటంటే తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టాలంటే ఓన్లీ ఆంధ్ర తెలంగాణ సెంటిమెంట్ మాత్రమే పనిచేస్తుంది. వేరే సెంటిమెంట్ పరంగా ఎక్కడ కూడా కనెక్ట్ కారని నీకు ఒకటి ఏదో తాయితెవరో చెప్పినట్టున్నారు. ఇది మంత్రం. తెలంగాణ ఆంధ్ర సెంటిమెంట్కు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలకు ఏమైనా సంబంధం ఉన్నదారా? ఇది కూడా కనీసం సెన్సును మాట్లాడుతున్నావారా? తెలంగాణలో ఎందుకు అభిమానులు అడుగుతారు, తప్పేమున్నదాలో అభిమానులు అడగడంలో? ఇప్పుడు తెలంగాణలో అలాంటి ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఎంతమంది కొన్ని వేల మంది జమ అవుతారు ఎక్కడ కానీ అభిమానులు. నీకున్నారు అభిమానులు, మరి మీకు కేసీఆర్కు ఉన్నారు. ఆంధ్రకు ఎదుర్కొంటారా కేసీఆర్ను? సోయి లేనవుడా? ఇక్కడ పైసలు, ఇక్కడ డబ్బులు తెలంగాణ ప్రజల సొమ్ము ఎక్కడెక్కడో రాష్ట్రాలు, బయట రాష్ట్రాలలో చెక్కుల రూపకంలో రైతులకు ఇచ్చినప్పుడు ఏడా సోయి లేకుండా ఉన్నావు? దయచేసి నేను చెప్తా ఉన్నా, ఇలాంటి వాళ్ళకు బుద్ధి రావాలంటే వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీళ్ళకి తగిన గుణపాఠం చెప్పాలంటే ఇలాంటి వ్యక్తులకు సోషల్ మీడియాలో కౌంటర్ ఇవ్వండి. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి.